ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు 10 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతో పట్టణ ప్రగతి కుంటుపడిందని రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని సిరిసిల్ల పురపాలక సంఘ సభ్యులు ముక్తకంఠంతో కోరారు। ఈ రోజు పురపాలక సంఘం సాధారణ సమావేశం చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశంలో సిరిసిల్ల పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించి ఆమోదం తెలిపారు। రానున్న బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ తెలిపారు। 4 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, పట్టణ ప్రగతి ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు। కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలలకు వస్తున్న మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేయకపోవడంతో పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని వారు కోరారు। సిరిసిల్ల మున్సిపాలిటీ ఇప్పటి వరకు నిధులు లేక, నిధులు మంజూరు రాక చాలా ఇబ్బందులు జరుగుతున్నది। ప్రజలకు గతంలో చేసిన సేవలు పట్టణ ప్రగతి ద్వారా ఒక నెలకు సుమారు 1 కోటి రూపాయల దాకా వచ్చినాయి। అలాగే సుమారు 40 కోట్ల రూపాయల వర్క్స్ కూడా మంజూరై నిర్దేశ కూడా వెళ్ళినాయి। ఆ తర్వాత వివిధ రూపాయల ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు, రకరకాల అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ గవర్నమెంట్ మంజూరు చేసింది। కానీ ఇప్పుడు ఒక సుమారు 10 మాసాల నుంచి వెళ్ళి ఏ రకమైన ఫండ్స్ రావట్లేదు। ఏదున్నా సిరిసిల్ల పట్టణ ప్రజలు ట్యాక్స్ కట్టిన వాటితోటే ఇలా సిరిసిల్ల మున్సిపాలిటీలో ఉన్న అన్ని ఖర్చులు వెళ్ళదీయడం జరుగుతుంది। ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఆలోచిస్తుంటే సిరిసిల్ల జిల్లా అయింది, ఎంతో విస్తారంగా అయిపోయింది। పట్టణ ప్రజలు కూడా ఎంతో చక్కగా ట్యాక్స్ కూడా 100% కూడా కడతారు। ఇలా సిరిసిల్లలో కూడా అభివృద్ధి చేద్దామంటే నిధులు లేక, ఎవరిని అడగాలో అర్థం కాక మేము చాలా మదన పడుతున్నాం। కాబట్టి మేము అభివృద్ధి కావచ్చు, మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి రెడీ ఉన్నారు। కానీ అభివృద్ధి చేద్దామంటే నిధులు లేవు। అలాగే ఒకటి పట్టణంలో ప్రధానంగా వీధి లైట్లు, అదొక స్టేట్ వైడ్గా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చివేయడం జరిగింది। వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించకపోతే కూడా కొత్త వీధి దీపాలు కూడా వెలిగించుకోలేకపోతున్నాం। అయినా కూడా పట్టణ ప్రజల సహకారంతో మాత్రమే నేను మున్సిపాలిటీ మేమందరం కలిసి అభివృద్ధి చేస్తున్నాము। పురపాలక సంఘం కార్యాలయంలో సాధారణ సమావేశం పెట్టుకోవడం జరిగింది। ఈ సాధారణ సమావేశంలో దాదాపు 12 అంశాల మీద కూడా ఎజెండా తయారు చేసుకొని పెట్టుకోవడం జరిగింది। ఈ 12 అంశాలల్లో మరి ముఖ్యంగా మనం పట్టణం అభివృద్ధికి మరి ఇప్పుడు పండుగని దసరా బతుకమ్మ పండుగని దృష్టిలో పెట్టుకొని దాదాపు మన వీధి లైట్లు, మరి బతుకమ్మ ఆడే చౌరస్తలల్లో మొరము కానీ మరి ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకొని ఇంకేమన్నా చేయడం జరిగింది। ఇంకేమన్నా లోటుపాట్లు ఉంటే చేర్పులు మార్పులు చేసుకుంటే అవి కూడా సవరణ చేసుకొని మరి అంతేకాకుండా కూడా ఈరోజు మన మున్సిపల్ పరిధిలో దాదాపు వర్కర్స్ 300 పై చిల్లర వర్కర్స్కు వాళ్ళకు సబ్బులు కానీ, కొబ్బరి నూనె కానీ, చెప్పులు కానీ, బట్టలు కానీ అన్నీ కూడా ఇచ్చడానికి మనం ఎజెండా తయారు చేసుకొని ఆమోదం చేసుకోవడం జరిగింది। మరి అది కూడా ఆమోదం అయింది। మరి అంతేకాకుండా మనం 8 నెలల నుండి కూడా మన మున్సిపాలు మరి ఎలాంటి పట్టణ ప్రగతి నిధులు లేకుండా మరి చాలా ఇబ్బందులకు గురవుతుంది। మరి మనము ఎవరైనా కూడా ప్రజలు బాగోగుల గురించే మరి నాయకులు కానీ మరి అధికారులు కానీ పనిచేస్తారు। మరి అది దృష్టిలో పెట్టుకొని మేము కొత్త వీధి లైట్లు పెట్టుకోవాలంటే స్తంభాలు కానీ ఏది కానీ చేసుకోలేకపోతున్నాం। ఎందుకంటే డబ్బులు లేక ఇబ్బందులకు గురై కూడా చేసుకోవడం లేదు। మరి అది దృష్టిలో పెట్టుకొని ఎవరిని అడిగితే బాగుంటుందని ఒక ఇంతకుముందు వైస్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది। మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే మన సిరిసిల్ల పట్టణం మున్సిపల్ పరిధిలో మన ఊరు ఇంతకుముందు ఎలా ఉంది ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటూ రేషన్ డీలర్ పోస్టులను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటి నాయకులు కేటీఆర్ ని విమర్శించే నైతిక అర్హత లేదని మాజీ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు అన్నారు।
తంగలపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ సిరిసిల్లకు వచ్చాక సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయన్నారు. దమ్ముంటే మీ కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లకు ఏం చేశాడో చెప్పాలన్నారు. రేషన్ డీలర్ల నియామక పత్రాలు అర్ధరాత్రి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రేషన్ డీలర్ల పోస్టులను కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్ముకున్నారన్నారు. ఇంకోసారి బీఆర్ఎస్ నాయకులపై అవాకులు చెవాకులు పేలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ కొయ్యడ రమేష్, పట్టణ అధ్యక్షుడు బండి జగన్, బొడ్డు శ్రీధర్, నక్కా కొమరయ్య, సిలివేరి చిరంజీవి, ఆసాని శ్రీకాంత్ రెడ్డి, జంగపల్లి శేఖర్, నేరెళ్ల అనిల్ గౌడ్, గుండు ప్రేమ్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలో తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మొన్న సిరిసిల్ల టౌన్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లి రామ్మోహన్ గారు, అదేవిధంగా దాల సందీప్ గారు వారు మాట్లాడిన మాటలపై తంగలపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తూ వారిని కించపరిచే విధంగా, అదేవిధంగా సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు ఏదో చెప్తా ఉన్నారో కేకే మహేందర్ గారు ఉద్యమకారుడు, వీరుడు, సోదరులను మాట్లాడుతూ ఉన్నారు. మీ కేకే మహేందర్ గారు టికెట్ రానప్పుడు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు పోయి, అదేవిధంగా ఆంధ్ర పాలకుల చేతుల్లో వైఎస్ఆర్సీపీలో ఉండడం జరిగింది. మేము గమనించి మర్చిపోయినట్టున్నారు. గుర్తుపెట్టుకోవాలి, మీ నాయకుడు ఉద్యమకారుడు కాదు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సిరిసిల్ల కారణం రాకుండా వేడు. ఎప్పుడో ఒకసారి వారానికి 2 సార్లు సిరిసిల్లకు వచ్చి ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఒక ఫోటో దిగి ఒక వార్త రాయించుకొని పోయిన ఒక నీతిమాలిన బుద్ధి తక్కువ నాయకుడు కేకే మహేందర్ గారు. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి కేటీఆర్ చేతిలో 4 సార్లు 5 సార్లు ఓడిపోయినా కొంచెం జ్ఞానం లేకుండా అధికారం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నాయకులపై, అదేవిధంగా కేటీఆర్పై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని ఒక దృఢంగా ఆయన మైండ్లో ఫిక్స్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు రాణి కేకే మహేందర్ గారు సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నప్పుడు కూడా అతను పెద్ద పొడిచినట్టు సిరిసిల్లకు ఇష్టం వచ్చినట్టుగా అధికార ప్రోగ్రాంలో, అదేవిధంగా సిరిసిల్లలో కొంత ఒక దండుపాలన పెద్ద మనిషిగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అతను నీకు చేతనైతే కేటీఆర్ గారు ఎంతైతే అభివృద్ధి చేసిరో అని చాలా మంది చేసి నువ్వు నిరూపించుకో. సిరిసిల్ల ప్రజల ప్రేమ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు 10 వర్షాలను తిరుగుతారు, అన్ని వర్గాల కులపాలను కించపరుస్తారు, మాట్లాడతారు. అవి మీడియా మీదకి వచ్చి మాట్లాడితే మళ్ళీ ఎదురుతాడు. బ్లాక్ మెయిలర్లను మాట్లాడినారు. నేను మా తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మెయిలర్ మేము కాదు, మీరు. ఇంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నా మా దగ్గర చిట్టా ఉన్నది. ట్రాక్టర్ యాజమాన్యం దగ్గర మీరు నెల వసూలు చేశారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరొకసారి మీరు మాట్లాడితే మీడియా ముందు తీసుకొచ్చి ఆధారాలు బట్టబయలు చేస్తామని తెలియపరుచుకుంటా ఉన్నాము అనుకున్న బాబు గారు. మీరు రాత్రి ప్రొసీజర్ వచ్చారు. ఎందుకు వంచవలసి వచ్చింది? రాత్రి డీలర్షిప్ నియామకాల విషయంలో మీరు మంజూరు పత్రం రాత్రి వంచారు, తెలంగాణ ఎందుకు వంచదు? తెలంగాణ వంచి మేము పోయినాక రాత్రి అధికారి ఫోన్లో పట్టాడు, ఆర్డీఓ ఫోన్లో పట్టాడు, ఎంఆర్ఓలో పట్టాడు. ఏమంటే పైనుంచి అధికారం పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తా ఉంటారు. ఇలాంటి దొంగ పనులు చేసుకుంటూ మరి మీరు నీతివంతులకు మాట్లాడే సిగ్గుచ్చాడు ఖబర్దారాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కొంతమంది ఈ పార్టీ ఆ పార్టీ తిరిగి ఈ పార్టీలో లాభం చెంది ఆ పార్టీలో మళ్ళీ పోయి సత్యపుసలుగా మాట్లాడితే వాడికి లేదు. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో మీరు ఏది మాట్లాడితే మీరు తిరగబడతాం. ఇక ముందు ఊరుకుంటాం. ఇంకోళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలలు 8 నెలలు అయింది కదా, కొంచెం అవకాశం వేయాలనుకున్నాం. హైదరాబాద్ విషయంలో ఒక్కొక్కరు ఉసురు పోసుకుంటారు. ఇప్పుడే అంటారు ఇప్పుడు దేశంలో ఎంత అధికారం వచ్చిన తర్వాత 9 నెలలకు ఇంత వ్యతిరేకత పార్టీ ఏ పార్టీకి రాలేదు, మీ పార్టీకి వచ్చింది. అంత దొంగలు. మీ నాయకుడే దొంగ, ఒక బ్లాక్ మెయిలర్, మీ ముఖ్యమంత్రి బ్లాక్ మెయిలర్. దాని కింద ఇక్కడ మహేందర్ రెడ్డి గారు తంగలపల్లి మండల నాయకులు పెద్ద బ్లాక్ మెయిలర్. మీరు చేసిన చిట్టాంతా మా దగ్గర ఉంది. మీరు ఇష్టం వచ్చినట్టు వాని మీద పేరుతో భయపడడం లేడు. సబ్జెక్ట్ మీద మాట్లాడాలని ఏమనంటే వ్యక్తిగతంగా పోతారు. వ్యక్తిగతంగా ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టిన ఏమైనా మాట్లాడినా కానీ ఎన్కేమున్నాయి, ఇవన్నీ ఎవరు పడాలి, ఆ వ్యవస్థ మీరు చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ నాయకులు మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ మీరు మాట్లాడడం తప్పదు. బ్లాక్ మెయిల్ చేసుకుంటూ మీరు దండుపాలన లెక్క. ఇక తంగలపల్లి మూల మీద కూడా ఒక బ్యాచ్, పోలీస్ స్టేషన్ కూడా ఒక బ్యాచ్. ఎవరు ఎడిపోతుండ్రు, వాళ్ళ దగ్గర ఏం చేయాలి, ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలి, ఎవరిని ఏమున్నాయని తెచ్చి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న నాయకులు మీరు. మా బీఆర్ఎస్ నాయకులు పోతే ఓరలేని నాయకులు మీరు. ఇదా మీరు వేసేది? ఒక్కడు కూడా ప్రజాక్షేత్రంలో గెలవని నాయకులు మీరు. మీ దమ్ము ధైర్యం ఉంటే ఇలా మాట్లాడిన నాయకులు ప్రజాక్షేత్రంలో గెలిచి మీరు ప్రజల పక్షాన్ని ఉండాలి. మేము ఎందుకు పోతే పోలీసు స్టేషన్లకు? ప్రజల పక్షాన్ని ఉన్న వాళ్ళం, ఒక సర్పంచ్గా మా సర్పంచ్ పనిచేసిన వాళ్ళం పోవద్దా? మీరే రాసుకునేది పోలీస్ స్టేషన్. ఇట్లా మాట్లాడితే వ్యక్తిగత దాడులు. ఇక మీ వ్యక్తిగత దాడులకు మేము సహించబోము. మీరు చూస్తున్నారు, ప్రజలంతా చీకొడుతున్నారు. మీరు చెప్పిన రైతు భరోసా లేదు. ఇక మీరు ఇచ్చిన హామీలను అటెంప్ట్కి పెన్షన్ లేదు.
రుణమాఫీ కానీ కాలేదు. మీరు ఇంకా సత్యపోసలు ఇక్కడ మాట్లాడాలని సిగ్గుచ్చాడు. మహేందర్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, మీరే అంత నాటకం ఆడించండి. మరొకసారి మా కేటీఆర్ కించపరిచే విధంగా మాట్లాడితే నిన్ను అసలేసిపెట్టి ఒకటికి 10 మాటలు అంటాం. హెచ్చరిస్తా ఉన్నాం, జాగ్రత్తగా మాట్లాడు. స్థానికులకే రేషన్ డీలర్షిప్ కేటాయించాలని, లేకుంటే రేషన్ బియ్యం ఎవరం తీసుకోమంటూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ ముస్టిపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవలే నియోజకవర్గ వ్యాప్తంగా రేషన్ దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్, ముస్టిపల్లి, భూపతి నగర్ కు సంబంధించిన రేషన్ దుకాణాన్ని స్థానికులకు కాకుండా సిరిసిల్ల వారికి కేటాయించడాన్ని తప్పుపడుతూ ఈ రోజు రేషన్ దుకాణం ముందు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. స్థానికులకే రేషన్ దుకాణం కేటాయించాలని, లేకుంటే ఈ దుకాణంలో ఇవ్వడం బియ్యం కొనుగోలు చేయమని నినాదాలు చేశారు. అనంతరం 3 గ్రామాలకు సంబంధించిన కౌన్సిలర్లు బొలగం నాగరాజు, ఒగ్గు రాజేష్, మల్లికార్జున్ మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలో రేషన్ దుకాణాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా రాజునగర్ కు కేటాయించిన రేషన్ దుకాణం గతంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నారని, ప్రస్తుతం రాత పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక నిర్వహించారని, ఇందులో స్థానికులకు ఎవరికి దుకాణ కేటాయింపు చేయకుండా సిరిసిల్లకు చెందిన వారికి డబ్బులు తీసుకుని కేటాయించినట్లు ఆరోపించారు. గతంలో విలీన గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మారుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు బాండ్ పేపర్లు రాసిచ్చారని, తీరా ఇప్పుడు రేషన్ దుకాణాల కేటాయింపు సిరిసిల్ల వారికి కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేశారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గ్రామానికి కేటాయించిన రేషన్ దుకాణాన్ని స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్టిపల్లి, భూపతి నగరం ప్రజలకు గత 14 సంవత్సరాల కింద రేషన్ షాపు విడదీయడం జరిగింది. అటు రేషన్ షాపును మహిళా గ్రూపుల ద్వారా 14 సంవత్సరాల నుంచి మేము స్థానికంగా పంపిణీ చేయించుకుంటూ సక్రమంగా వెళ్ళదీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం రేషన్ షాపుకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో ఏమని ఇచ్చారు అంటే, నోటిఫికేషన్లో స్థానికులకే రేషన్ షాపులు కేటాయించాలని జీవో ఇవ్వడం జరిగింది. కానీ మొన్న జరిగిన రాత పరీక్షలల్లో మా స్థానికులు సుతం ఇక్కడ నుండి ఒక 10 మంది నిరుద్యోగులు, పనులు లేని వాళ్ళు, చదువుకున్న విద్యావంతులు, వాళ్ళు సుతం వాళ్ళ ఉపాధి పొందేందుకు వాళ్ళు సుతం దరఖాస్తు చేసుకొని పరీక్షలు సుతం నిర్వహించడం జరిగింది. కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడ వేరే వార్డు నుంచి, వేరే ఊరు నుంచి ఒక పర్సన్ ఆయన పేరు తెలియదు కానీ షాప్ కేటాయించినాము, వాళ్ళు రేపటి నుంచి వచ్చి పంచుతారు అని మాకు ఈరోజు తెలవడం జరిగింది. కానీ మేము స్థానికులకే ఇవ్వాలని దీని ద్వారా ప్రజలకు కలెక్టర్ సుతం మేము మొన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్థానికులకే కేటాయిస్తే ఇక్కడ మాకు లేబర్ కార్మికులు కాబట్టి ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాకు ఇక్కడ పంపిణీ చేస్తే రేపు వాళ్ళు ఏ సమయంలో వస్తారో తెలియదు. ఇక్కడ అంతా కార్మికులు బిడీలు చేసుకునేటోళ్ళు, వేరే జాగాలపై పనులు చేసుకునేటోళ్ళు, వాళ్ళు ఏదో టైంలో వచ్చి ఇక్కడ పంపిణీ చేస్తానంటే సమయానికి మాకు సక్రమంగా పంపిణీ జరగదు. కాబట్టి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు చర్య తీసుకొని స్థానికులకు ఇక్కడ ఎవరికన్నా ఇవ్వని మాకు అభ్యంతరం లేదు, కానీ స్థానికులకు ఇస్తే మాకు మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో మరి కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి డీలర్ షాపులు ఏవైతే ఉన్నాయో మరి రాత పరీక్ష నిర్వహించి నిరుద్యోగులకు ఇవ్వాలన్నటువంటి ఇది ఏదైతే డీలర్షిప్ ఉన్నదో మరి చాలా వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందికి పెత్తందారులకు వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులకు డబ్బులు కమ్ముకున్నారని చెప్పి బయట గుసగుస నడుస్తున్నది. మరి వాస్తవానికి ఇది నిజమా అబద్ధమా? ఇది మేము ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాతపూర్వకంగా పరీక్ష రాయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ఇంటర్వ్యూ వెళ్తే ఇంటర్వ్యూలో పాస్ అయ్యడం జరిగింది. ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు కూడా ఏదాంటిది కూడా నోటీస్ బోర్డు మీద పెట్టకుండా ఇష్టం ఉన్నట్టుగా ఇష్టానుసారంగా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు రేషన్ కార్డులు రేషన్ షాపులు కేటాయించడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంతోమంది కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మీరు రోజు ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో మరి ముస్టిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక షాపులో దాదాపు 600 నుంచి 700 వరకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మరి వీళ్ళకి ఇక స్థానికంగా ఉన్నటువంటి 8 నుంచి 10 మంది మరి వీళ్ళు సెలెక్ట్ అయ్యేవారు ఉన్నారు. మరి వీళ్ళకి ఇవ్వకుండా సిరిసిల్ల వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అందుకని ఇక్కడ ఉన్నటువంటి షాప్ను మేము బైకాట్ చేస్తున్నాం. ఈ షాప్లో నుంచి ఏ ఒక్కరు కూడా రేషన్ తీసుకోరు. ఈ షాపును ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మేము అందరం గ్రామస్తులకు డిమాండ్ చేస్తున్నాం. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి కూడా స్థానికుల్లోకి ఇస్తే తప్ప వేడలోకి ఎవరు కూడా ఇవ్వమని చెప్పి స్థానిక కౌన్సిలర్కి ఆర్డీఓ గారు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మా షాప్లో ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాకుండా మరి ఇంకేమైనా అమ్ముకున్నట్టుంటే కూడా మీరు అమ్ముకోరి, మరి ఇటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయక మీరు ఇంకెవరికి న్యాయం చేస్తారని చెప్పి స్థానిక కౌన్సిలర్గా మరి ప్రజల తరఫున నేను తెలియజేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మా
రాజునగర్, ముష్టిపల్లి, భూపతి నగర్ పాత విలీన గ్రామ పంచాయతీ పరిధిలోని గల 2 రేషన్ షాపులలో ఒక రేషన్ షాపు తాత్కాలిక ప్రాతిపదికన మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది గత 14 సంవత్సరాలుగా. ఇక్కడ అయితే మొన్న ప్రభుత్వము గత నెల 29 తారీఖు నాడు ఈ తాత్కాలిక ప్రాతిపదికన నడుస్తున్న షాపులను పర్మనెంట్ చేయడం కోసము నిరుద్యోగులైన యువతీ యువకులను అప్లై చేసుకోమని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో భాగంగా వాళ్ళు పర్టికులర్గా నోటిఫికేషన్లో నోట్ ఇచ్చినారు. ఆ చౌకధరల దుకాణము ఏ గ్రామ పరిధిలో ఉందో ఆ గ్రామానికి సంబంధించిన వారు ఆ రేషన్ షాప్కు అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారమే మా గ్రామంలోని నిరుద్యోగులు కొంతమంది అప్లై చేసుకొని వ్రాత పరీక్ష రాసిర్రు, ఇంటర్వ్యూకి కూడా హాజరైన వాళ్ళు ఉన్నారు. తీరా గత 4 రోజుల కింద 5 రోజుల కింద దీన్ని మా గ్రామస్తునికి కాకుండా వేరే ఇతరులకు కేటాయిస్తున్నట్టుగా పత్రికా ప్రకటన విడుదల చేసినారు. మరి తెలిసిన తర్వాత మేము అందరం కూడా విలీన గ్రామాల కౌన్సిలర్లు అందరం కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మా గ్రామంలో ఉన్న వ్యక్తులకు, నిరుద్యోగులకు, విద్యావంతులకు ఈ రేషన్ షాప్ను ఇవ్వాలి నోటిఫికేషన్లో చెప్పిన ప్రకారం అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ జరుగుతున్న విషయం ఏదైతే ఉందో స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకులను, మన ఆది శ్రీనివాస్ గారిని కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులను కావచ్చు, మేము అడుగుతున్నాం ఏంటంటే మన విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేయమని చెప్పి ఆది శ్రీనివాస్ గారు మున్సిపల్ చేసిన తీర్మానాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సిరిసిల్ల పట్టణంలోని 7 గ్రామాలు, వేములవాడ పట్టణంలోని 2 గ్రామాలు, వీటిని మళ్ళీ విలీన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి రాసిన ఒక అధికారిక ఉత్తరం ఇది. ఇందులో మరి వారు ఎన్నికల సమయంలో కూడా స్థానిక నాయకులు ఇక్కడ విలీన గ్రామాలకు వచ్చి బాండ్ కాగితాలు కూడా రాయించి విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని చెప్పి నమ్మబలికిర్రు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు వేయించుకోవడం జరిగింది. నమ్మిన ప్రజలు చేస్తారు కావచ్చు అని చెప్పి ఓట్లు కూడా వేయడం జరిగింది. మరి తీరా ఇప్పుడు చూస్తే ఈ రేషన్ షాపుల వ్యవహారంలోనే మమ్మల్ని ఒక గ్రామంగా పరిగణించలేని వాళ్ళు మరి మమ్మల్ని గ్రామ పంచాయతీలుగా చేస్తారని చెప్పి ఎట్లా నమ్మమంటారు? అప్పుడు రాసిచ్చిన ఉత్తరాలు, ఇప్పుడు రాసిచ్చిన ఉత్తరాలు అన్నీ కూడా వట్టి మాటలైనా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేసుకుంటూ ఇట్లా జనాల్ని మోసం చేయడం కాదు. ఈరోజు ఇక్కడికి అందరం ఎందుకు రావడం జరిగిందని అంటే ఆ రేషన్ షాప్ వాళ్ళు వస్తారు, తీస్తారు, బియ్యం పంచుతారు అనే విషయం అందరికీ తెలిసింది. ఖచ్చితంగా మనం దీన్ని అడ్డుకోవాలి. వేరే ఇతర అన్యులు ఎవరు వచ్చి ఇక్కడ పంచినా కూడా మేము ఒప్పుకోము. మా గ్రామంలో విద్యావంతులు, పరీక్ష రాసిన వాళ్ళు అర్హులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ద్వారానే ఈ షాపు నిర్వహించాలి. మా గ్రామస్తులు కూడా నిరుద్యోగులే, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు, విలీన గ్రామాలకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామ అభివృద్ధి కమిటీని ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా సుద్దాల భూమయ్య ఎన్నికయ్యారు. గంభీరావుపేట మండలంలోని లింగనపేట గ్రామంలో అభివృద్ధి పనులకు అధికారులు స్పందించకపోవడంతో గ్రామ అభివృద్ధి కమిటీ ముందుకొచ్చింది. గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. మాజీ ఉప సర్పంచ్ దుబాసి రాజు బోదాసు స్వామిల ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీని నియమించారు. అధ్యక్షులు సుద్దాల భూమయ్య, ఉపాధ్యక్షులు తంగళపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి అల్లేపు రమేష్, కోశాధికారి లింగం గాలయ్యలు నియామకమయ్యారు. లింగన్నపేట గ్రామంలో రథోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఈ పాలకులు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనందున మా యొక్క లింగన్నపేట గ్రామంలో ప్రతి సంవత్సరము ఘనంగా రథోత్సవాలు, దసరా, బతుకమ్మ పండుగ జరుగుతాయి. కాబట్టి ఈ పాలకవర్గం లేనందున మా గ్రామంలో చెత్త చెదారము, వీధి లైట్లు ఇవన్నీ లేవు కాబట్టి పెండింగ్లో పడ్డాయి. కాబట్టి మా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి చర్చించుకొని గ్రామ డెవలప్మెంట్ కమిటీ అనేది ఒకటి నిర్ణయించి వేయడం జరిగింది. దీనికి గ్రామ డెవలప్మెంట్ కమిటీకి ఫండ్స్ కావాలని అంటే ఈ గ్రామ పంచాయతీలో కార్యదర్శిని సంప్రదిస్తే కార్యదర్శి ఏమంటాడంటే మా దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు, మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఆయన మాకు సమాధానం చెప్పి, అదేవిధంగా మేము పెద్దలు మన యొక్క ఈ దాతలు, మంచి దాతలు వాళ్ళ దగ్గరికి సంప్రదించి దాతల సహాయంతో మేము గ్రామ డెవలప్మెంట్ కమిటీ తరఫున ఈ గ్రామంలో వీధి లైట్లు కానీ, గడ్డి చెక్కడం కానీ,
ఎక్కడన్నా పొక్కలు గుంతలు ఉంటే మొరం పోయడం కానీ మా గ్రామ పెద్దల సహకారంతో దాతల సహకారంతో మేము చేయడం జరుగుతుంది. నిన్నటి రోజు నుండి శరవేగంగా అందరి ఆధ్వర్యంలో అందరి సహకారంతో పనులు ప్రారంభించినాము. కాబట్టి దీనికి చాలా కృషి చేసినటువంటి పెద్దలు మా వేద పండితులు గౌరవనీయులు మా రాధాకృష్ణ పంతులు గారు, అదేవిధంగా మా గ్రామ మాజీ ఉప సర్పంచ్ దుబాష్ రాజు గారు, చింతల కిష్టయ్య, తలార్ అంజనేయులు, అదేవిధంగా ముదిరాజు సంఘం నుంచి బుసవేని ఎల్లయ్య, ఇదే అందరూ అన్ని సంఘాల పెద్ద మనుషులు మాకు సపోర్ట్ చేసి మాకు ఎన్నుకుండి మమ్మల్ని ముందుకు నడిపించడానికి కారణం ఇదే. కాబట్టి మేము గ్రామానికి ఎంతో కృషి చేయాలనే ఆశతో మేము కమిటీ వేసుకోవడం జరిగింది. ఈ పెద్దల సహకారంతో ఇంకెవరైనా దాతలు ఉంటే మాకు సహకరించాలని, మాకు గ్రామం గురించి డెవలప్ గురించి అందరూ మాకు అన్ని అండదండలు మాకు ఇవ్వాలని మేము ఈ గ్రామ ప్రజలను గ్రామ పెద్దలను కోరుకుంటున్నాం. మా లింగనపేట గ్రామంలో ఒక దాదాపుగా 7 నెలల నుంచి అనగా అంటే గవర్నమెంటు ఎలక్షన్ జరిగిన తర్వాత నుండి గ్రామంలో అన్ని ఏ పనులైనా కానీ కుంటుపడిపోయినాయి. మూడు కానీ డ్రైనేజీలు కానీ ఈ వీధి లైట్లు కానీ వీధిలో పొంటి గడ్డి కానీ ఎక్కడెక్కడ పేరుకుపోయినాయి, మురికి వాడలాగా పోతున్నాయి. ఎందుకంటే పాలకవర్గం లేదు కాబట్టి ఇక్కడ ఎవరిని మనము అడగడానికి కూడా జనం కూడా కొంచెం కార్యదర్శి దగ్గరికి పోయి అడిగితే, విలేజ్ కార్యదర్శి దగ్గరికి పోయి స్పెషల్ ఆఫీస్ దగ్గరికి పోయి అడిగితే కూడా ఎలాంటి సమాధానం అలా లేదు. మీరేమైనా డొనేట్ ఇస్తే మేము పనిచేస్తామనే పరిస్థితికి వచ్చింది. మేము ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అధ్యక్షులు భూమన్న గారు కానీ, వైస్ చైర్మన్ ప్రభాకర్, వీళ్ళందరూ అల్లేపు రమేష్, అలాగే లింగం గాలే, వీళ్ళ ఒక మొత్తం 32 మంది సభ్యులతోటి కమిటీ ఏర్పాటు చేసినాం. అలాగే మన ప్రతి గ్రామంలోని ప్రతి కుల సభ్యులను సంఘం నుండి ఒక్కొక్క మెంబర్ని ఇద్దరు మెంబర్ని తీసుకొని మా సంఘం నుండి సహకారాలు వాళ్ళకి అందిస్తామని, మేము మీ వెనుక ఉండి మేము నడిపిస్తామని, వాళ్ళు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అన్ని సంఘాలు కూడా ముందుకొచ్చి వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మనకు ప్రతి ఇయర్ ఇక్కడ దసరా కానీ తర్వాత వచ్చే రథోత్సవాలు కానీ ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి. మా వెంకటేశ్వర స్వామి రథోత్సవాలు బాగా జరుగుతాయి. కాబట్టి ఈ గ్రామ పెద్దలం అందరం అనుకొని, అలాగే మా రాధాకృష్ణ పంతులు గురువు గారు కూడా దీనికి అన్ని వేళలా సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఇంతకుముందు ఉన్న గుడి చైర్మన్ భూషవేని ఎల్లయ్య కానీ, ఇప్పుడు చింతల కిష్టయ్య, తలార్ అంజనేయులు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క పెద్ద మనుషులు కూడా అన్ని కులాల నుంచి కూడా ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా వీళ్ళ ఎన్నికకు సహకరించి ఒక కమిటీ వేయడమనే దానికి అందరూ కూడా సంతోషంగా ముందుకొచ్చి మేము కూడా మా అంతు సహకారం అందిస్తామనే దానికి వాళ్ళకి ఎంకరేజ్ అంటే ఒక ఉత్సాహాన్ని మనము పోయడం జరిగింది. కాబట్టి ఇంకా విలేజ్ల అందరూ కూడా సహకరించి వాళ్ళ కమిటీకి సహకరించి వారిని ముందుకు మంచి పనులు చేయడానికి మంచి మనసుతోటి మనం ఆశీర్వదిస్తే ఇంకా ఈ వీధి లైట్లు కానీ గడ్డి పేరుకుపోయిన గడ్డి కూడా కానీ మన డ్రైనేజీలు కూడా సఫాయి వాళ్ళతో కూడా సహకారాలు తీసుకొని వాళ్ళు పనులు చేయడం ప్రారంభించారు. ఇలాగే ఇంకా దాతల సహకారాలు ఎదురు చూస్తున్నారు. ఇంకోలైనా ఉంటే కూడా మంచి మనసుతోటి మా ఇవి బీడీసీకి అభివృద్ధి కమిటీకి దాతలు నిధులు సమకూర్చి వారు మంచి పేరు తెచ్చుకొని మన ఊరు కూడా మంచి డెవలప్మెంట్కు తోడ్పడాలని కోరుకుంటున్నాం. మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ సహకారం అవుతున్న వేళ సిరిసిల్లలో అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు మాదిగ ఉపకులాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈ రోజు సిరిసిల్ల కే కన్వెన్షన్ లో జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగ ఉపకులాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం కత్తెర దేవదాస్ తో జరిగింది. ఈ సందర్భంగా దేవదాస్ మాట్లాడుతూ మాదిగ ఉపకులాల 30 ఏళ్ల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకోబోతున్నామని, దీనికోసం మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో మాదిగ ఉపకులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో త్వరలో అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 10,000 మంది మాదిగలతో సభ జరగబోతుందని, ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగ ఉపకులాల ప్రజలు భారీగా తరలి రావాలని కత్తెర దేవదాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి ధర్మేందర్, ఖానాపురం లక్ష్మణ్, ఆవునూరి వెంకటరాములు, గుండా థామస్, ఆవునూరి ప్రభాకర్, గుండేటి రాజు, నేదునూరి లక్ష్మణ్, కొమ్ము బాలయ్య, తాళ్లపల్లి ప్రభాకర్, రాగడి దేవదాస్, బొడ్డు రాములు, గడ్డం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలు
అలుపెరుగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టు ద్వారా తీర్పును వర్గీకరణకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారిని సిరిసిల్ల మాదిగ ఉపకులాల ఐక్యవేదిక తరఫున ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే సిరిసిల్ల జిల్లాలో అత్యధిక సంఖ్యతోటి ఒక 10,000 మందితోటి మాదిగ ఉపకులాల ఐక్యవేదిక ద్వారా మాదిగల ఆత్మాభిమాన సభ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారిని ముఖ్య అతిథిగా పిలుస్తూ ఉన్నాం. అట్లాగే ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాదిగ మంత్రి అయినటువంటి రాజనరసింహ గారిని, విప్ అయినటువంటి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారిని, అట్లాగే మాదిగ ఎమ్మెల్యేలను కూడా పిలిచి ఇక్కడ సత్కారం చేసి గౌరవిస్తామని చెప్పి నిర్ణయానికి వచ్చాం. మరి దీని ద్వారా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజలందరికీ ఒక ఆత్మధైర్యాన్ని తీసుకురావడానికి మేమున్నామని చెప్పి వారికి ధైర్యం చెప్పడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గతంలో జరిగినటువంటి మాదిగల మీద జరిగినటువంటి అన్యాయాలు, ఏ భూములను అయితే గుంజుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్ని సమస్యలను తీసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వారి మీద న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలోని ప్రతి గ్రామం నుండి ప్రతి పౌరులు మాదిగ ఉపకులాల జనాలు పెద్ద ఎత్తున చిన్న నుంచి పెద్ద వరకు దప్పులతోటి కళాకారులు వారి వృత్తులో తీసుకొని వారికి ఉన్నటువంటి కుల వృత్తులకు సంబంధించినటువంటి అవన్నీ తీసుకొని ఆ రోజు కార్యక్రమానికి వచ్చి సిరిసిల్లలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాము. అదే కాకుండా పెద్ద ఎత్తున అంబేద్కర్ నుంచి ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలోని ప్రతి మాదిగ ఉపకులాల జనాలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తాం. అలుపెరుగని పోరాటం చేసి గౌరవ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణకు చేయవలసిందని తీర్పు తీసుకొచ్చినటువంటి దళిత జాతి మాదిగ ముద్దుబిడ్డైనటువంటి మందకృష్ణ గారికి వారు సాధించిన విజయానికి సూచనగా వారిని రాజన్న సిరిసిల్ల జిల్లాకు పిలిచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీ ద్వారా ప్రతి సిరిసిల్లలో ఉన్న రాజన్న సిరిసిల్లలో ఉన్న మాదిగ ఉపకులాల బిడ్డలందరూ కూడా ఆ రోజు త్వరలో మీకు డేటు కూడా నిర్ణయించి చేసి తెలుపబడుతుంది. మీరందరూ కూడా తమ ఇంటి కార్యక్రమంగా ప్రతి విలేజ్ నుంచి డప్పు వాయిద్యాలతో మనం పండుగ చేసుకుంటే ఏ విధంగా అయితే ఆనందంతో చేస్తామో అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి కూడా ప్రతి ఒక్క మాదిగ బిడ్డలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరడం జరుగుతుంది. ప్రమాదవశాత్తు బస్సు కింద పడిన 5 ఏళ్ల విద్యార్థినికి 100 ఏళ్లు నిండాయి. ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రమాదవశాత్తు విద్యార్థిని బస్సు కింద పడి దుర్మరణం చెందింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పలువురు నాయకులు ఆందోళన చేపట్టగా 3 గంటల పాటు పోలీసులు అధికారులు ఐరానా పడ్డ సంఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి ప్రైవేటు పాఠశాలలో నామాపూర్ గ్రామానికి చెందిన ఫల్కం భూమయ్య వెంకటలక్ష్మిల కుమార్తె మనోజ్ఞ నర్సరీ చదువుతోంది. ఈ రోజు పాఠశాలలో బతుకమ్మ పండుగ ముందస్తు వేడుకల కోసం ఏర్పాటు చేయగా నామాపూర్ నుంచి బస్సులో వచ్చిన విద్యార్థిని మనోజ్ఞ అందరితో పాటు బస్సు దిగింది. అయితే బస్సులో వచ్చేటప్పుడు పలువురు విద్యార్థులు బతుకమ్మలు పూలు తీసుకురాగా వాటిని ఇతర విద్యార్థులు బస్సు క్లీనర్ తర్వాత గదిలో పెట్టారు. అయితే పూలు కింద పడగా వాటిని తీసే క్రమంలో చిన్నారి మనోజ్ఞ కిందకు వంగింది. ఇది గమనించిన బస్సు డ్రైవర్ ముందుకు నడిపాడు. దీంతో మనోజ్ఞ తలపై నుంచి బస్సు టైర్లు
వెళ్లగా అక్కడికక్కడే ఆ చిన్నారి మృతి చెందింది. తలభాగం ఛిద్రమైంది, మెదడు బయటకు వచ్చింది. సమాచారం అందుకున్న తల్లి వెంకటలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలిపించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది క్షణాల్లో మండల వ్యాప్తంగా వ్యాపించడంతో అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అసలేం జరిగిందో అన్న భయంతో హుటాహుటిన మహర్షి స్కూల్ కి చేరుకున్నారు. అక్కడ జరిగిన యాక్సిడెంట్ తో నిర్గాంతపోయిన తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిన్నారి సల్క మనోజ్ఞ తల్లి బంధువులు స్కూల్ కి చేరుకుని ఇక్కడ విగతజీవిగా పడి ఉన్న మనోజ్ఞను చూసి బోరుమన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి కళ్ల ముందు విగతజీవిగా ఉండడాన్ని తట్టుకోలేకపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా మృతి చెందిన చిన్నారి మనోజ్ఞకి న్యాయం చేయాలంటూ చిన్నారి బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా మహర్షి పబ్లిక్ స్కూల్ ఆవరణం మొత్తం రణరంగంగా మారిపోయింది. విద్యార్థి మృతికి కారణమైన బస్సు డ్రైవర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని 3 గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. ఆర్డీఓ రమేష్, డీఈఓ రమేష్ కుమార్, ఎస్పీ శేషాద్రిని రెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ గణేష్ ను సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతి చెందిన బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వచ్చే వరకు తమ ఆందోళన ఆగదని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. అయితే బాధిత కుటుంబానికి చెందిన పెద్ద మనుషులు చర్చించి యాజమాన్యం తరపున పరిహారం చెల్లించేందుకు ఒప్పించడంతో సమస్య సద్దుమణిగింది. అయితే చిన్నారి మనోజ్ఞను సంతానం లేని సల్కం భూమయ్య, వెంకటలక్ష్మిలు దత్తత తీసుకున్నారు. మనోజ్ఞ స్వగ్రామం మల్లయ్యపల్లిలో పుట్టిన 3 రోజుల్లోనే తల్లి మృతి చెందడంతో మనోజ్ఞను నామపూర్లోని వెంకటలక్ష్మి, భూమయ్య దంపతులకు దత్తతిచ్చారు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తండ్రి భూమయ్య దత్తపుత్రిక కడసారి చూపుకి నోచుకోలేకపోయాడు. ఈ సంఘటన నామపూర్ గ్రామంలో విషాదం నింపింది. మనోజ్ఞ మరణ వార్త తెలుసుకున్న మండల ప్రజలు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకుని చిన్నారిని చూసి కంటతడి పెట్టారు. ఏది ఏమైనప్పటికీ 5 ఏళ్ల చిన్నారికి 100 ఏళ్లు నిండాయి. వాళ్ళు ఏం చేసుకుంటారు? ఫస్ట్ డ్రైవర్ కావాలి సార్, డ్రైవర్ కావాలి. ఫస్ట్ వారు చూసుకోండి, పిల్లలు దిగండి. బస్ డ్రైవర్ కావాలి సార్. మనం ఏంటంటే మనం డ్రైవర్ కావాలి. సార్ మా పిల్లలు వాళ్ళకి తెలియదు కదా సార్. బస్సు దిగేటప్పుడు కనీసం మీరు ఒక పోలీస్ స్టేషన్ ముందుగా జరిగింది కేజీ అయిన పరిస్థితి. సార్ చనిపోయిన విద్యార్థి మీరు ప్రొటెక్షన్ చంపిన వాళ్ళకి ఇస్తురా లేకపోతే చంపబడ్డ వాళ్ళకి ఇస్తురా? అదే సార్ మీరు మాట్లాడుకుని మేనేజ్మెంట్ రమ్మారు. మేనేజ్మెంట్ రమ్మను.
అభివృద్ధిపై తాము మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వ్యక్తిగత దూషణలకు పోవడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన లేఖత సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మ్యానరవి, గంట్యాల శ్రీనివాస్, సబ్బని హరీష్లు మాట్లాడుతూ 9.5 సంవత్సరాలుగా సిరిసిల్ల ఎంత అభివృద్ధి చెందిందో ఇక్కడ ప్రజలందరికీ కళ్ళ కనిపిస్తుందని, కానీ కాంగ్రెస్ నేతలకే కనిపించడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న కేటీఆర్ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. వ్యక్తిగత దూషణలు మానుకోవాలని, లేకపోతే ప్రత్యక్ష భౌతిక దాడులకు దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో దాళ్ల సందీప్, గడ్డం భాస్కర్, మునీర్, భక్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులైనటువంటి కేటీ రామారావు గారి పైన, వారి యొక్క పనులు చేసిన పనులపైన భారీగా విమర్శించడం జరిగింది. ఒకటే నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతూ ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 సంవత్సరాల కాలంలో ఆనాటి సిరిసిల్ల ఎలా ఉండే, 9 సంవత్సరాల తర్వాత సిరిసిల్ల ఎలా మారింది? చేనేత బతుకులను బతికింపడం కోసం బతుకమ్మ చీరలను ప్రవేశపెట్టి మరి ఇక్కడ సిరిసిల్ల ప్రాంత నేతన్నలను, పౌరులను, కార్మికులను ఆదుకున్నది నిజం కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 9 మాసాల కాలం కాలయాపన చేశారు. దాని ఫలితం 7 నుంచి 8 మంది ఆకలి చావులు అలా మరణించడం జరిగింది. తద్వారా ఆ పథకం ప్రవేశపెడతాం, నేతన్నలకు ఇచ్చేస్తామని మభ్యపెడుతూ ఈ 9 నెలలు కాలం గడిపి నిన్న మళ్ళీ కొత్త స్కీమ్ ప్రవేశపెట్టి మేము మహిళలకు 2 చీరలు ఇస్తాం అంటే మిగతాళ్ళకి ఇయ్యరా? మేము ప్రశ్నిస్తున్నాం, మిగతాళ్ళు మహిళలు గారా? 60 లక్షల చిల్లర మందే మహిళలు కానీ మిగతా మహిళలు కాదా? వాళ్ళకి ఎందుకు ఏదో లబ్ధి ఎందుకు పొందదు మీ ప్రభుత్వం నుండి? మా ప్రభుత్వం ఉన్నప్పుడు 300 కోట్లు ఇచ్చింది. మరి మీరు 600 కోట్లు ఇచ్చి ఆదుకోండి నేతన్నలను, పౌరులను, కార్మికులను అని మేము గంటాపదంగా కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ బడా నాయకులని చెప్పుకునేవారు వ్యక్తిగత దూషణలకు దిగి రాజకీయాలను కలుషితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ప్రజల ముందు మీరు చులకనవుతారు తప్ప ఇంకొకరిని మేము విమర్శించడము, మేము గొప్పవాళ్ళం అయితే అనుకుంటే అది తప్పు, అది పొరపాటు. ఇప్పటికైనా మా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమరు నెమరు వేసుకొని ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే సభ్యత నేర్చుకొని ప్రెస్ మీట్లకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. సిరిసిల్లాలోని అంతకుముందు ఎంతోమంది నేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటే గడిచిన 8 సంవత్సరాల్లో ఏ ఒక్క నేత కార్మికుడు కూడా ఆకలి చావుతో మరణించిన దాఖలాలు ఇక్కడ లేవు. గత 8 సంవత్సరాల్లో ఏ ఒక్క నేత కార్మికుడు కానీ, ఒక బైక్ పని కార్మికుడు కానీ, వార్పిన్ కార్మికుడు కానీ రోడ్డు ఎక్కి ధర్నాలు చేసిన దాఖలాలు లేవు, ఎక్కడ సమ్మెలు చేసిన దాఖలాలు. ఈ గడిచిన 9 నెలల్లో దాదాపుగా 45-50 రోజులు మొత్తం సమ్మెలు, ధర్నాలు దాంతోనే గడిచిపోయింది. దీన్ని బట్టే తెలుస్తుంది మేము అప్పుడేం చేసినాం, ఇప్పుడేం జరుగుతుందండి.
మేము ఇప్పుడు ఏదో చేస్తామని చెప్పేసి ఇప్పుడు దసరా ఇంకో 12 రోజులైతే దసరా వస్తుంది, బతుకమ్మ వస్తుంది కాబట్టి ఇంతవరకు బతుకమ్మ చీరలు ఇస్తామనే అదే లేదు. ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు బతుకమ్మ చీరలు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని. రేషన్ షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. అడగండి, మీరు తెలుసుకోండి. మీరు గడిచిన అభివృద్ధి మీద మాట్లాడితే మా నాయకుల యొక్క వ్యక్తిగతం మీద మాట్లాడుతూ దీన్ని ఏదో ఆయన ఇసుక స్మగ్లరు అది అని చెప్తున్నారు. ఆయన మాట్లాడద్దంటారు. సరే, మీరే ప్రభుత్వం ఉంది ఇవాళ, మీరే అది నిరూపణ చేసి ఆయన మీరే ఆ కేసులు పెట్టి మీరే తీసుకుపోవచ్చు. దాంట్లో పెద్ద అదేం లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం అయితే మీరే అది ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేసి అరెస్ట్ చేయండి. ఏదైనా దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని అభివృద్ధి మీద మాట్లాడితే మహేందర్ రెడ్డి గారి మీద మాట్లాడతారంటే దాదాపు 40 కోట్ల రూపాయలు మన సిరిసిల్ల పట్టణానికి శాంక్షన్ అయ్యి వర్క్ ఆర్డర్ తెచ్చుకునే సమయానికి ఆ వర్కులన్నీ ఆపేసింది మీరు కాదా? ఇలా సిరిసిల్ల అభివృద్ధిని అడ్డుకుంటున్నది మీరు కాదా? మీకు అదే చిత్తశుద్ధి ఉంటే ఆ 40 కోట్ల రూపాయలు వర్క్ను మళ్ళీ టెండర్లు చేపించి వర్క్ స్టార్ట్ చేయించి మీరు దాన్ని ఒప్పుకుంటాం. మేము ఇంత చేసిర్రు, కేటీఆర్ గారిని గౌరవప్రదంగా సిరిసిల్లాను ఎక్కడో నిలబెట్టాలని ఎన్ని వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇదేంది అదేంటంటే అప్పుడు మిడ్ మానేర్లో సడన్గా నీళ్ళు వచ్చేసరికి పోళ్ళు తాళ్ళ చెట్లు అన్నీ తీసేయలేకపోయేసరికి బోట్లు కొన్ని డ్యామేజ్ అయ్యేసరికి వాటిని పక్కన పెట్టడం జరిగింది. ఆ బోట్లు ఏమైనాయంటే ఉంటాయి, వస్తాయి. మీరు చేయండి, ఇప్పుడు అప్పుడు అంతా చేసింది కదా, మీరు కూడా చేయండి. మీరు అంతకంటే మేము కేటీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ చేసి చూపించండి. అప్పుడు కేటీఆర్ గారిని విమర్శించే అర్హత ఉంటుంది. అంతేగాని ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి మేము కేటీఆర్ గారిని విమర్శిస్తామంటే ఎవరు ఊరుకునేది లేదు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏదో కేకే మహేందర్ రెడ్డి మెప్పు పొందడం కోసం ఇష్టారీతిన మాట్లాడారు. మేము వాళ్ళని ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే మొన్న కేకే మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్లో కూర్చొని సిరిసిల్లలో అందరూ అవులేగాలను అని చెప్పి మాట్లాడుతుంటే సిగ్గు శరం లేకుండా వెనక కూర్చొని అవుతా ఉన్నారు. మీరు సిరిసిల్లలో పుట్టలేదా? సిగ్గు అనిపించలే? మనిషికి సిగ్గాను ఉండాలి, సిగ్గు కూడా లేదా? సిగ్గిడిచి పెట్టి మాట్లాడుతున్నారు. మొత్తం మనిషి పుట్టుగా ఉడితే కొంచెం మనిషికి ఇజ్జత్ ఉండాలి, మీకు అది కూడా లేదా? ఏం మాట్లాడుతారు? భూమికి జానం లేనోడు, 2 ఫీట్లు లేనోడు, ఎప్పుడు పడితే వాడు కేటీఆర్ గురించి మాట్లాడేంత స్థాయి ఉందా మీకు? మీ బతుకులేంది, మీ లెక్కేంది? సిరిసిల్లలో ఏడుకనే చెప్తారు. ఎప్పుడు బ్లాక్మెయిలింగ్ అందాలు చేసిండో, ఎప్పుడు జాగాలు కబ్జా చేసిండో, ఎవడు ఏం చేసిండో అందరికీ తెలుసు. మీరు కూడా చేయాలి నీతి సూత్రాలు మాట్లాడితే ఎట్లా? కేటీఆర్ గురించి మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలి. మీ మహేందర్ రెడ్డికే ఆ స్థాయి లేదు. మాట్లాడితే నిరోధులు అంటాడు, అవులేగాలు అంటాడు. అసలు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నేను ఇదే ప్రెస్ క్లబ్లో కూర్చొని చెప్పిన, కేటీఆర్ గారు సిరిసిల్లాకి ఏం చేసిర్రో దాని మీద బహిరంగ చర్చకు సిద్ధం. మీరు వస్తారా? మహేందర్ రెడ్డి వస్తారా? మహేందర్ రెడ్డి అనుచరులు వస్తారా? చెంచాగాలు వస్తారా? రారి, నేతన చౌకాడ రెడీ ఉంటా అని చెప్పేసి పొద్దున 11 గంటలకు రమ్మని చెప్పిన. ఇప్పటిదాకా అతి గతి లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి గురించి కేటీఆర్ గారు ఏం చేసిరనే దాని మీద మేము బహిరంగ చర్చకు సిద్ధం. రేపు పొద్దున 11 గంటలకు నేతన చౌకాడికి రారి, లేకపోతే అన్ని మలుచుకొని ఇంట్లో వండురి. అంతేగాని ఏదో కేకే మహేందర్ రెడ్డి బూట్లు నాకడం కోసం ఇష్టం ఉన్నట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మాత్రం చెప్పు శిఖులతని పొట్టు కొడతాం. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, మీరు మీ స్థాయి గురించి మాట్లాడండి. చలో ఏమైనా తప్పు చేసి ఉంటే బహిరంగ ఎంక్వైరీ అయ్యేది, మామూలు తప్పు చేసి ఉంటే ఎంక్వైరీ అయ్యేది, దాని మీద మాట్లాడరు. అభిష్ చిల్లర వల్ల ఆరోపణలు చేస్తా ఉంటే చూసుకో ఊకోడేవాడు. ప్రాథమిక సహకార సంఘం అభివృద్ధి చెందాలి అంటే సకాలంలో రుణాలు చెల్లించాలని గాలిపల్లి ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో సంఘం చైర్మన్ అన్నాడి అనంతరెడ్డి అన్నారు. ఈ రోజు గాలిపల్లి ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం అనంతరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సహకార సంఘంలో రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించాలని, ఎవరిని ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. తీసుకున్న రుణాలకు 6 నెలలకోసారి రుణం చెల్లిస్తే వడ్డీ తగ్గుతుందని తెలిపారు. రుణాలు తీసుకున్న రైతుల ఇళ్ల వద్దకు అధికారులు రావద్దని, మొదట నోటీసులు ఇచ్చిన తర్వాతే వెళ్లాలన్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే మరింత మందికి రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, సీఈఓ మలేశం, సూపర్వైజర్ శంకర్, డైరెక్టర్లు నాగలక్ష్మి, భట్టు, శాంతమ్మ, రవి, నారాయణ రెడ్డి, రామ్ రెడ్డి, మనోహర్ రెడ్డితో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు. అంటే మనం 65-75 పైసలకు వస్తుంది అనుకున్న వడ్డీ అది 1000 రూపాయలు పడుతుంది. అపరాధ రుసుము పడుతుంది దాని మీద. దయచేసి 6 నెలలకు ఒకసారి కట్టుకోవడమే మంచిది. దాని మీద బెట్లు మనకు అవసరం లేదు. సరే, మీరు ఏముంది, మన సంఘ తీర్మానమే కదన్న, మహాజన సభ తీర్మానం దాని మీద బెట్లు. పంట ప్రకారంగా మనం కూడా 50,000 ఇవ్వచ్చు. కానీ కొంత మన ఫ్యాక్స్లు కొంత, ఎందుకంటే ఒక మన సంఘం అనే కాదు, ఏ సంఘమైనా ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే కరువు ఉంటుంది, అతివృష్టి ఉంటుంది, అనావృష్టి ఉంటుంది. ఎప్పుడైనా దెబ్బ పడ్డప్పుడు ఆ వడ్డీ తిప్పి పెట్టుకుంటే వాళ్ళ కొంత రైతుకు ఈ సబ్వెన్షన్ పడుతుందనే ఉద్దేశంతో తప్ప దానిలో వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు నేను 1 ఇయర్ లోపు నేను జూలై మాసంలో అప్పు తీసుకున్నాను.
జూలై మాసంలో నేను వడ్డీ కట్టగల రైతుకు ఉంటుందా ఇబ్బంది అవుతుందా ఒకటే చెప్తున్నాను. ఇబ్బంది అవుతుంది జూలై రైట్ కదా, అందుకని చెప్పేసి 6 నెలలకు ఒకసారి వర్క్ చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇంకోటి ఏంటంటే అది ఏమున్న సంఘానికే ప్రతి పైసా బ్యాంక్ మీరు అక్కడ అంటే మాకేం ఇబ్బంది లేదు, కట్టని వాళ్ళనే బలవంతం చేసేది ఏం లేదు. గుర్తుంచుకొని కడితే సంతోషం. మీరు అట్లే కట్టి మేము సంవత్సరం లోపే తప్పకుండా మేము వడ్డీలు కడతామంటే మాకేం అభ్యంతరం మాకేం లేదు. నేను కూడా హెడ్ ఆఫీస్లో అదే మొరబెట్టుకుంటా, అయ్యా నాతోటి కాదు సంవత్సరం మీకు క్రాప్ లోన్ ఇచ్చినాక సంవత్సరం వాళ్ళు కమర్షియల్ బ్యాంక్ వాళ్ళు అట్లే కలెక్షన్ చేసుకుంటారట, మా దగ్గర కూడా అట్లే చేయండి అట్లే చేసుకుందామంటే అట్లే చేసుకుందాం. అట్లే బలవంతం చేస్తలేము. మీకు గత 5 సంవత్సరాల నుంచి కూడా డిఫాల్టర్స్ లేరని కాదు, చాలా విపరీతమైన డిఫాల్టర్స్ ఉన్నారు. ఒకరి ఇంటికి నోటీస్ పంపిణీ మీద తప్ప నోటీసులు అంటియలేదు, ఇప్పటి వరకేం చేయలేదు. ఎక్కడ కూడా రైతులను మేము ఇబ్బంది పెట్టలేదు. అది మనం సభ్యులం, మన సంస్థ, మన వ్యవస్థను మనం ఎట్లా చేసుకోవాలనేది అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసి తీర్మానం చేయండి. మీరు అయితే మేము ఒకటికి వెళ్తాం, కానీ 2 కూడా గుర్తుంచుకోండి దయచేసి. మనకు కొంత అక్కడ వాళ్ళు ఒకటి ఇచ్చి ఒకటి తీసుకోవడమే కదన్న ఏ వ్యవస్థ అయినా. అంటే మనం సకాలంలో వాళ్ళకు అప్పులు తీరుస్తున్నాం సార్ అని రుజువు చేసుకొని ఇంకొక ₹1 కోటి ఎక్కువ తెచ్చుకుంటే మన సంఘం బాగుపడదు. ఇదైతే కరెక్ట్, దీనైతే అందరూ ఒప్పుకుంటారు కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని తీర్మానం చేయండి. ఎంత అడ్వాంటేజ్ ఉంది, కేవలం 3.5 ఎకరాలు ఉంటే మన కొడుకులను మన పిల్లల్ని మనం ఇతర దేశాలకు పంపుకునే ఫెసిలిటీ మన దగ్గర ఉంది. 25 లక్షలు వితౌట్ సెక్యూరిటీ లోను, 16 లక్షల క్రెడిట్ లిమిట్ ఇచ్చారు పెట్రోల్ పంప్. కానీ దాన్ని మనం మొత్తం వాడుకోవట్లేదు. దాంట్లో ఏంటంటే మనకు పంపు ఎంబీ రికార్డ్ ప్రకారంగా మనకు 40 లక్షలు అయింది, కానీ దానికి మనం జస్ట్ 34,75,000 మాత్రం నిర్మాణ ఖర్చు పెట్టినాం. 34,75,000 నిర్మాణ ఖర్చు పెట్టినాం. 9 లక్షలు బీపీసీఎల్ వాళ్ళకు డిపాజిట్ ఇచ్చినాం. ఆ 9 లక్షలు డిపాజిట్ ఇచ్చినవి మాత్రం అవి మన సంఘం పైసలే. అవి అంతకుముందు కొంత సంవత్సరానికి 2-3 లక్షలు నేను వచ్చిన 4 సంవత్సరాల నుంచి అది కొంత జమ అయ్యి ఒక 9 లక్షలు డిపాజిట్ ఇచ్చినాము. 16 లక్షలు మనం డీజిల్ ఆయిల్ పర్చేజ్ మీద అది టర్న్ ఓవర్ మీద ఉన్నది. అది ఎంబీ రికార్డు అయింది 40 లక్షలు. నిర్మాణ ఖర్చు 34,75,000 అయింది. దాన్ని కూడా పూర్తిగా మనం 3 మెన్ కమిటీ ద్వారా చేసినాం. మనం ఇంతకుముందే తీర్మానం చేసుకున్నాం, మేము 3 మెన్ కమిటీ ద్వారా చేస్తాం. 3 మెన్ కమిటీ ద్వారా చేయడం వల్ల ఏంటంటే కాంట్రాక్టర్కి పోయే లాభాలు ఉన్నాయి కాబట్టి ఆ 3 మెన్ కమిటీ కాంట్రాక్టర్ లాభాలు మనకు సంఘానికి మిగులుతాయనే ఉద్దేశంతో చేసినాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యితో లడ్డూలను చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యితో లడ్డూను తయారు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై దాడి జరుగుతుందని, ధర్మాన్ని అపవిత్రం చేసే కుట్ర జరుగుతుందన్నారు. కల్తీ లడ్డూల తయారీపై సిట్టింగ్ జడ్జిచే విచారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దేవాలయాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని, హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను పెట్టుకోవద్దని, దేవాదాయ ధర్మాదాయ శాఖను తొలగించి ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ డిమాండ్ చేశారు. మనది భారతదేశం, బంగారు దేశము. ఈ దేశంలో సాక్షాత్తు భగవంతుడు వెలిసినటువంటి భూమి. కలియుగంలో కలియుగ వెంకటేశ్వర స్వామి 7 కొండల వారిగా మనం మొక్కుతాం. అలాంటి 7 కొండల వారిని గతంలో కూడా ప్రభుత్వాలు జోడు కొండలు మీవి, మిగతా 5 కొండలలో మేము ఆధీనం చేసుకుంటామన్నప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి 7 కొండలు వెంకన్నవే అనేటువంటిది మనం నిరూపించడం జరిగింది. అయితే ఈ కాలంలో మన యొక్క ధర్మాన్ని దాడి చేయడం కోసము, మన ధర్మాన్ని అవమానం చేయడం కోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నది. కుట్రలో భాగంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూను దాన్ని అపవిత్రము చేసి ఈ యొక్క హిందూ మనోభావాలు దెబ్బతీయడం కోసం కుట్ర జరుగుతున్నది. ఆ కుట్రలో భాగంగానే లడ్డూ కూడా దాన్ని కల్తీ చేయడం జరిగింది. కల్తీ అంటే చేపకు సంబంధించినటువంటి నూనెతోటి, జంతు కళేబరాలకు సంబంధించిన కొవ్వులతోటి లడ్డూలను తయారు చేస్తున్నారని అక్కడ మన యొక్క సైన్స్ ల్యాబ్లో నిర్ధారణ జరిగింది. అది వాస్తవము. అయితే అక్కడ కావాలని పని కట్టుకొని చేస్తున్నారు కాబట్టి దీన్ని వెంబడే ప్రభుత్వము తగు చర్య తీసుకోవాలి. చర్య తీసుకోవడమే కాదు, సిట్టింగ్ జడ్జి గారి ద్వారా రోజువారీ
రోజువారీ కోర్టు ఛార్జ్షీట్ వేసి రోజువారీ చర్చ జరిపి ఈ యొక్క శిక్షలను వెంబడే కఠిన శిక్షించాలని పిలుపునిస్తున్నాం. అంతేకాదు మా డిమాండ్లు 7 డిమాండ్లు విశ్వ హిందూ పరిషత్ ఈనాడు ముందు పెట్టుకొని నడుస్తున్నది. మన తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ దగ్గర ఎలాంటి లడ్డూలు తయారు చేస్తున్నారు, అదేవిధంగా యాదగిరి నరసింహస్వామి దగ్గర ఎలాంటి లడ్డూలు తయారు చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన కూడా ఉన్నత స్థాయి సమీక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు మన యొక్క హిందూ దేవాలయాల వద్ద ఎలాంటి అన్య మతస్థులు ఉద్యోగం చేయడానికి వీల్లేదు, కొత్త వారిని కూడా రిక్రూట్మెంట్ చేయొద్దని మేము పిలుపునిస్తున్నాము. దీంతో పాటుగా దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమైనవి, వాటిని తిరిగి వెంబడే దేవాలయాలకు అప్పయిప్పాలని చెప్తున్నాం. దేవాలయ సముదాయాల వద్ద అన్య మతస్థులు ఎవరు కూడా సముదాయాలలో ఉండడానికి వీల్లేదని మేము పిలుపునిస్తున్నాం. దీనితో పాటుగా మన యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి ఏదైతే దేవాలయ వ్యవస్థ ఉన్నదో దేవాదాయ ధర్మాదాయ శాఖను వెంబడే రద్దు చేయాలి. ఈనాడు ఏ మతాలకు లేనటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందువులకి ఎందుకు ఉండాలి, హిందూ దేవాలయాలలో ఎందుకు ఉండాలి? ఇది హిందూ సమాజం కూడా ముక్తకంఠంతో చెబుతున్నది. ఎట్టి పరిస్థితులలో కూడా దేవాలయ ధర్మాదాయ శాఖ ఉండడానికి వీల్లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ బదులుగా స్వామీజులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ధర్మాచార్యాల ఆధ్వర్యంలో ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలి. భక్తుల ద్వారా మాత్రమే హిందూ దేవాలయం నడవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వం దిగొచ్చి వెంబడే వాటిని రద్దు చేయనట్లయితే ఈ ఉద్యమాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేయము, యావత్తు భారతదేశ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబోతున్నది. కాబట్టి తస్మత్తు జాగ్రత్త ప్రభుత్వ అధికారులారా. హిందూ పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు రగుడు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తిరుమలలో జరిగిన కల్తీ లడ్డు వ్యవహారంలో జగన్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది అరాచకం. వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు నుండి ఈ కొవ్వు మన కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయించడం, అది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం, అలాగే అన్య మతస్థులను తిరుమలలో రిక్రూట్ చేయడం కాకుండా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆల్ ఓవర్ భారతదేశం మొత్తం మీద ఏ అన్య మతస్థులు కూడా హిందూ దేవాలయాల్లో ఉండకూడదు. వాళ్ళందరినీ తొలగించాలి. దేవాలయాల్లో మన నైవేద్యాలు, ప్రసాదాలు కానీ కల్తీ లేకుండా చూడాలి. హిందూ దేవాలయాలు మొత్తం ప్రైవేటీకరించి సాధు సంతులకు అప్పగించాలని మా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం పైన అంతటా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఇట్టి నిరసన కార్యక్రమాలు చూసి ప్రభుత్వాలు మా దేవాలయాలు విడుదల చేయవలసిందిగా కోరుచున్నాం. ఇటీవలే నూతనంగా నియామకమైన గంభీరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మిశెట్టి విజయ తిరుపతి దంపతులకు పలువురు నేతలు ఘనంగా సన్మానించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొమ్మిశెట్టి విజయ తిరుపతి రెడ్డి నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లి పూలమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి సన్మానం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పాలకవర్గంతో పాటు రైతులకు మంచి సేవలు అందించాలని కాంక్షించారు. మండల్ మార్కెటింగ్ చైర్మన్గా మా చెల్లె విజయ తిరుపతి గారికి మార్కెటింగ్ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించినందుకు వారికి మా యొక్క సిరిసిల్ల పట్టణం నుంచి చేసిన ప్రతి ఒక్కరు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గంభీరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా అలాగే కొమ్మిశెట్టి విజయ తిరుపతి దంపతులకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా నాయకులు ఇక్కడికి వచ్చి సన్మానం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం, రానున్నటువంటి రోజుల్లో కూడా మరి పాలక వర్గంతో పాటు రైతులకు కానీ ఇతరులకు కానీ ఒక మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నాయకులందరం కూడా ఆకాంక్షించి పెద్దలు వారికి దీవెనలు కూడా ఇవ్వడం జరిగింది.
రానున్నటువంటి కాలం లోపల మంచి భవిష్యత్తు ఉండి ఇంకా పై స్థాయికి ఎదగాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మొదటిగా ఏంటంటే మా చెల్లె బావగారులకు మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా కేకే మహేందర్ రెడ్డి గారికి, ఆది శ్రీనివాస్ గారికి, పొన్నం మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు వచ్చిన అవసరాలు మంచి పనులు చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మార్కెట్ కమిటీ బాధ్యతలు ఏవైతే అప్పగించారో ఇది రైతులకు సంబంధించిన వ్యవహారం కనుక ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి రైతులకు మంచి సేవలు చేసుకుంటూ వాళ్ళకి మార్కెట్ విధానం కానీ పళ్ళు కొనుగోలు అమ్మకాల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ రైతులకు మంచి సేవ చేయాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇలాగే మీ సహకారం ఉంటే నేను ఎంతకైనా ముందుకెళ్ళి అన్ని విధాల అన్ని మంచి పనులు చేసుకుంటూ రైతులకు అన్ని సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాను. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ క్రీడా ప్రాంగణానికి మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళాచక్రపాణి భూమి పూజ చేశారు. ఈ రోజు స్థానిక 15వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న తెలంగాణ క్రీడా ప్రాంగణం నిర్మాణం పనుల ప్రారంభోత్సవ భూమి పూజ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిన్నం కళాచక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణలో క్రీడారంగ అభివృద్ధికై క్రీడాకారులను ప్రోత్సహించేలా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా మైదానాలను ఏర్పాటు చేయించారని, అందులో భాగంగా పట్టణ ప్రగతి నిధుల నుంచి దాదాపు 6 లక్షల రూపాయలతో స్థానిక 15వ వార్డు అంబేద్కర్ నగర్ లో విద్యార్థులకు, యువకులకు, పెద్దలకు అందరికీ ఉపయోగపడేలా ఈ క్రీడా ప్రాంగణంలో వ్యాయామశాల, ఇతర క్రీడలు ఆడుకునేలా అన్ని వసతులతో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసాద్ అలీబేగ్, కౌన్సిలర్ సభ్యులు ఆకునూరి విజయ నిర్మల బాలరాజు, జాగిరు నేరెళ్ల శైలు శ్రీకాంత్, భూక్యారెడ్డి నాయక్, ఏఎంసీ తాజా మాజీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, పుర ప్రముఖులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలని చెప్పేసి మనం వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ నగర్లో ఈ క్రీడా ప్రాంగణానికి సంబంధించినటువంటి 6 లక్షల ఎస్టిమేషన్తో తయారు చేసినటువంటి వర్క్స్ కోసం గౌరవ చైర్పర్సన్ జిన్నం కళాచక్రపాణి గారి అధ్యక్షతన, మరే విధంగా మన వార్డు కౌన్సిలర్ ఆకునూరి విజయ నిర్మల గారి ఆధ్వర్యంలో, తర్వాత వివిధ వార్డు కౌన్సిలర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ క్రీడా ప్రాంగణం పట్టణ ప్రగతి నిధులతోటి గత ప్రభుత్వంలో ఆమోదం చేసుకొని మరి ఈరోజు 15వ వార్డు ఆకునూరి విజయ నిర్మల బాలరాజు గారి వార్డులో భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి గౌరవ కౌన్సిలర్లు, వార్డు పెద్దలు, మీడియా మిత్రులు అందరూ కూడా పాల్గొని అందరికీ నమస్కారాలు. మరి ఇట్లాంటి రాబోయే తరాలకు కానీ మరి ఇప్పుడున్న తరాలకు కానీ మరి ఇట్లాంటి క్రీడా ప్రాంతంలో మరి కట్టుకొని మరి అందరికీ ఆదర్శంగా కూడా ఉండాలని తెలుపుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటాం. మరి పట్టణ ప్రగతి నుండి 6 లక్షల చిల్లర నిధులతోని మరి ఇక్కడ క్రీడా ప్రాంగణం మంజూరు చేయడం జరిగింది. ఇందులో మరి యూత్కి కానీ, యువకులకు కానీ, పెద్ద మనుషులకు కానీ ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని కానీ, షటిల్ ఆడుకొని కానీ, వాలీబాల్ ఆడుకొని కానీ ఇక్కడ క్రీడా ప్రాంగణం తయారు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాడకట్టు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి చుట్టూ చెట్లు కూడా పెట్టి మరి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడానికి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇందులో మరి కాంట్రాక్టర్ గారు కూడా వాళ్ళకు మన ఆఫీసు నుంచే ఉన్నది. ఒక సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా ఆయన బాధ్యతల్లో ఉంటాయి. కాబట్టి నీళ్లు కానీ వీటిని కాపాడుకోవడం కానీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాంగాన్ని మరి మనది అనుకొని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇది మన ప్రాణాంగం అనుకొని, ఇది మనదే అనుకొని మీరందరూ కూడా ఈ ప్రాణాంగానికి హెడ్గా ఉండాలి, దీనికి కాపరగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంట్లో చోరీ జరిగింది. 80,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. కందికట్కూరు గ్రామంలోని నాలా శ్రీనివాస్ ఇంట్లో తెల్లవారుజామున దొంగతనం జరిగింది. ఇంట్లోని 80,000 రూపాయలు ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 47, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 7, డిపిఓకు 3, ఉపాధి కల్పన కార్యాలయానికి 5, జిల్లా సంక్షేమ శాఖకు 2, తంగళపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి 2, గంభీరావుపేట ఎంపీడీఓ కార్యాలయానికి 7, ముస్తాబాద్ ఎంపీడీఓ కార్యాలయానికి 1, ఇల్లంతకుంట ఎంపీడీఓ కార్యాలయానికి 2, డిఆర్డీఓకు 6 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సిరిసిల్లలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వం అర్హులుగా గుర్తించి డ్రాలో ఇళ్లు రాని వాళ్లందరికీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి అందించాలని, అలాగే పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను రీసర్వే చేసి అనర్హులను తొలగించి అర్హులకు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు సిపిఎం ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ డ్రాలో రాని వాళ్లు, అదేవిధంగా డ్రాలో వచ్చి కూడా డబుల్ బెడ్రూమ్ రాని వాళ్లు తమకు వెంటనే డబుల్ బెడ్రూమ్ అందించాలని డిమాండ్తో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ కలెక్టర్ వెంటనే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, అదేవిధంగా డ్రాలో రాని వాళ్లందరూ సంవత్సరం పాటు పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భంగా గత ప్రభుత్వం 963 మందికి డ్రాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాని వాళ్లందరికీ ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి 44 మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కానీ స్థలం చూపించలేదని, పట్టాలో కేవలం సర్వే నెంబర్ మాత్రమే వేసి ఫ్లాట్ నెంబర్ లేకుండా పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఎన్నికల కోడ్ రావడంతో పట్టాల పంపిణీ నిలిపివేయడం జరిగిందన్నారు. కాబట్టి సెలెక్ట్ అయిన 963 మందికి మళ్లీ సర్వే నిర్వహించకుండా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసి 5 లక్షల ఇంటి స్థలం అందించాలని, అదేవిధంగా డ్రాలో వచ్చిన వారికి 112 మందికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా వారి స్థానంలో డ్రాలో పేరు రాని వారికి ఇవ్వడం జరిగిందని, వీరికి గత ప్రభుత్వం అన్యాయం చేయడం జరిగింది. వారికి కూడా వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, సూరం పద్మ, అనంతదాస్ గణేష్, ఎలిగిడి రాజశేఖర్, సావన పెళ్లిరాములు, బెజ్జిగం సురేష్, ఊర్నాల వీరేశం, సందుపట్ల పోచమల్లు, గాజుల రూప, నల్ల లావణ్య, స్వప్న, తిరుపతి, బాబు, శ్రీనివాస్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. మేము డబుల్ బెడ్రూమ్లో బాధితులము. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మేము ఈ ధర్నాలంటూ ఇట్లనే తిరుగుతున్నాము. కానీ మాకు ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. డ్రా ద్వారా మేము కోల్పోయినాము. కాకపోతే అన్నిటికీ పైకి వచ్చినాము. 6 సార్లు సర్వే చేసి కూడా మేము ముందుకు వచ్చినాము. మమ్మల్ని పక్కకు పెట్టేసి అనర్హులకు ఇచ్చారు. అనర్హులు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు అమ్ముకుంటారు. మరి వాళ్ళు అర్హులు ఎట్లా అవుతారు? డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు అమ్ముకుంటారు. మేమేమో తిరుగుతున్నాం ఇట్లా. కనీసం ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకుంటుంది అనేసి మేము పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి అర్హులై ఉండి కూడా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. గత ప్రభుత్వం అందరిని ఎంపిక చేసింది. మరి డ్రా ద్వారా నిర్వహించడం వలన సుమారు 900 మంది లబ్ధిదారులు ఎంపిక కావలేదు. ఆ సందర్భంగా 1 సంవత్సరం పాటు పోరాటం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆ సందర్భంగా మరి అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారు, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు అందరు కలిసి మరి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి పట్టాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి 920 మంది పట్టాలు పేరు రాసి ఆ కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది. 44 మందికి కూడా పట్టాల పంపిణీ కూడా చేసిర్రు. కానీ ఎలక్షన్ ముందు పట్టాలు పంపిణీ చేసి కానీ మరి దానికి సంబంధించిన స్థలము ఒక సర్వే నెంబర్ వేసిర్రు. దానికి స్థలం పట్టాలు చూపించలేదు, నంబర్ వేయలేదు. మరి వీళ్ళు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. ఎలక్షన్ అయిపోయినా దీన్ని మొత్తం దాటవేసే ధోరణి కొనసాగుతుంది. అట్లాగే కూడా ఇక్కడ శాంతినగర్లో ఇంకా వివిధ రకాల మొత్తం డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఉన్నాయి. దాదాపు 300 దాకా డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఉన్నాయి. మరి అవి కూడా పంపిణీ చేస్తలేరు. గత ప్రభుత్వం పంపిణీ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 10 మాసాలు అయితే అవి పంపిణీ చేస్తలేరు. మరి ఇంట్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కిరాయి కట్టలేక మరి అరువులై కూడా కిరాయికి ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిలో మరి ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే అవైతే నిర్మాణం పూర్తయినాయో డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసి అరువులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా
కట్టి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లో కూడా చాలామంది ఉండలేరు. ఇప్పుడు కేసీఆర్ నగర్లో చూసినట్టయితే 1200 ఇళ్లలో సుమారు 400-500 కుటుంబాలు కూడా నివసించే పరిస్థితి ఉంది. 700 ఖాళీ ఉన్నాయి. మరి అవన్నీ మరి సర్వే చేసి అవన్నీ మరి వాళ్ళందరికీ అక్కడ అనర్హులు అప్పుడు అక్కడ ఉన్నటువంటి అవకతవకలు జరిగి అసలు రకాల అప్పుడే మున్సిపల్ అధికారులు మన కేటీఆర్ అవన్నీ మొత్తం సర్వే చేయించడం జరిగింది. అవకతవకలు జరిగిందని చెప్పింది. మరి అది ఒకసారి మరి సర్వే మళ్ళీ ఒకసారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము విజ్ఞప్తి చేస్తాము, వెంటనే ఒక రీసర్వే చేస్తే దానిలో దాదాపు 300-400 మంది అనర్హులు తెలుస్తారు. మరి అవన్నీ కూడా మరి రీసర్వే చేసి అనర్హులను తొలగిస్తే వీళ్ళందరూ సిరిసిల్లలో అయితే 700 మంది ఉన్నారు, 700 మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, వెంటనే పంపిణీ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ రీసర్వే చేయాలి. అదేవిధంగా కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ వెంటనే పంపిణీ చేయాలి. మళ్ళీ ఇప్పుడు మన కొత్తగా ఇందిరమ్మ కమిటీ చేసి మళ్ళీ అందరికీ గుర్తిస్తామంటారు. మేము డిమాండ్ చేస్తున్నామంటే ఇవరికే వాళ్ళు గత ప్రభుత్వం 10-12 సార్లు సర్వేలు చేసి వీళ్ళందరూ సెలెక్ట్ చేసేది. కాబట్టి సెలెక్ట్ చేసి ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ మొదటి ప్రాధాన్యత తీసుకొని వీళ్ళని మొదటి దెబ్బగా వీళ్ళందరూ సెలెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళని పరిణామం తీసుకొని వీళ్ళకి న్యాయం చేసిన తర్వాత కొత్త వాళ్ళకి ఏమైనా ఉంటే చూడాలని చెప్పేసి మేము తెలియజేస్తాము. ఎందుకంటే మళ్ళీ కొత్త కంపెనీ అయితే మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అట్లనే వాళ్ళ గురించి చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ సంబంధికులకు ఇస్తారనే భయంతో ఇక్కడ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చేయకుండా ముందస్తుగా మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటి దఫ ఇప్పుడైతే తీసుకురో వీళ్ళకు కట్టిన ఇళ్ళు ఇవ్వాలి. ఇంకా సరిపోకుంటే తొలగించి అక్కడ అనర్హులు ఏదైతే వాళ్ళను సర్వే చేసి తొలగించాలి. మొత్తం కాకుండా ఇక్కడ సారంపల్లి కాడ అప్పుడు మన కలెక్టర్ గారు మొత్తం జాగా చూసినా చెప్పి 20 ఎకరాలు మరి అందులో పట్టాలు కొట్టేసి వెంటనే మీద పంపిణీ చేసి 5 లక్షలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.